'మ్యాడ్ స్క్వేర్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 'మ్యాడ్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే సేమ్ ఫస్ట్ పార్ట్ లానే ఫన్నీ డైలాగ్స్ అండ్ సిట్యుయేషన్స్‌తోని వెళ్ళింది. ఎప్పట్లానే లాజిక్స్ అండ్ ప్రాపర్ స్టోరీ ఉండాలి అనుకోకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. లేదంటే పెద్దగా నచ్చదు. పర్సనల్‌గా నాకైతే 'మ్యాడ్ 2' కంటే 1 నచ్చింది. ఈ 'మ్యాడ్ స్క్వేర్' పర్లేదు అనే ఫీల్స్. 'మ్యాడ్ 1' చూసిన వారు జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేది అదే రకమైన ఫన్. ఇక్కడైతే ఆ కామెడీ ఉంది కొంత మేరకు. లాస్ట్‌లో 'మ్యాడ్ 3' అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అండ్ బెట్టింగ్ యాప్స్ వీటిని అందరూ ప్రమోట్ చేస్తారు. కానీ అతి తక్కువ ప్రైస్‌కి కెరియర్ గ్రోత్‌కి పనికొచ్చే ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాలు ఎవరు ప్రమోట్ చేయట్లేదు. ఇప్పుడు చెప్పబోయేది మీ తోటి వాళ్ళతో కూడా షేర్ చేయండి. అంతా వెరిఫై చేసి జెన్యూన్ పనికొచ్చే విషయం అనిపించింది కాబట్టే షేర్ చేస్తున్నా. ఇతను ఎవరో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వంశీ భవాని గారు. ఐటీ రిలేటెడ్ కంటెంట్‌ని తెలుగులో ఫ్రీగా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అతని ఫాలోవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్‌ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎమర్జింగో మీకు బాగా తెలుసు. అలాంటి ఒక లేటెస్ట్ ఏఐ ఏజెంట్స్ కోర్స్‌ని ఈయన ఈజీగా అర్థమయ్యేలా చాలా క్లారిటీతో తెలుగులోనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బయట అండ్ కోచింగ్ సెంటర్స్‌లో చాలా హై ప్రైస్‌కి సెల్ చేసే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండే ఈ ₹15,000 కోర్స్‌ని ₹2,500కే లైఫ్ టైమ్ వ్యాలిడిటీకి సెల్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఎఫ్‌జీఎం ఆఫర్ అనే కూపన్ కోడ్‌ని మీరు అప్లై చేస్తే. నార్మల్ ప్రైస్ 15,000 అయినా కానీ స్టార్టింగ్ కాబట్టి 2,500కి ఫిక్స్ అయ్యారు. అండ్ చాలా జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చింది కాబట్టి అన్నీ చూసి 10 మందికి పనికొస్తదని లాస్ట్ వీక్ నుండి ఆలోచించి ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. కావాలంటే ఇదే ఏఐ ఏజెంట్స్ కోర్స్‌ని బయట ఎంత కమ్మి మోసం చేస్తున్నారో మీరు కనుక్కొని చూడండి. మీకే అర్థమవుతుంది. ఎందుకింత స్ట్రెస్ చేసి చెప్తున్నానో మిస్ అవ్వద్దని. ఇతని శాంపుల్ వీడియోస్‌ని అండ్ ఈ ₹2,400కి వచ్చే కూపన్ కోడ్‌ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. ఒకసారి 1, 2 వీడియోస్ ఎలా చెప్తున్నారో చూసి అప్పుడు మీకు యూజ్ అవుతుందంటేనే కొనుక్కోండి. మీరు తప్పకుండా నచ్చుతుంది. మన సబ్‌స్క్రైబర్స్‌కి ఎక్స్‌ట్రా డిస్కౌంట్. అందుకే మన కూపన్‌ని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూడండి. అండ్ ఫస్ట్ 500 మెంబర్స్‌కే ఆఫర్. సో లేట్ చేయొద్దు. ఈ రోజుల్లో కోచింగ్ సెంటర్స్‌కి అన్నెసెసరీ వాటికి బోలెడు ఖర్చు చేస్తున్నాం. ఐ బిలీవ్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ కోర్స్‌ని కొత్త విషయాలతో అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీ వీక్ కొత్త మాడ్యూల్స్‌ని కూడా యాడ్ చేస్తారు. ఫస్ట్ మాడ్యూల్‌లో పైథాన్, సెకండ్ మాడ్యూల్ నుండి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న అతని మెయిల్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌కి కానీ లేదా నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కూపన్ కోడ్ ఎఫ్‌జీఎం ఆఫర్ మిస్ అవ్వద్దు. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్‌లో కూడా లింక్ ఇచ్చా. నౌ కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని డైలాగ్స్, ఇంకా ఇంటర్వెల్ ముందు గోవాకి వెళ్ళినప్పుడు బికినీస్, ఇంకా ప్రియాంక జవల్కర్ గారి ఎక్స్‌పోజ్, స్వాతి రెడ్డి సాంగ్ ఇవి ఇబ్బంది పెడతాయి. సో ఫ్యామిలీతో కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సేమ్ ఫస్ట్ పార్ట్‌లో ఎలా అయితే దోస్తుల కోసం లడ్డు చెప్తాడో స్టోరీని, ఇక్కడ కూడా సినిమా ఓపెనింగ్‌నే జైల్‌లో ఉంటాడు లడ్డుగాడు. అసలు ఎందుకు జైల్‌లో ఉన్నాడంటూ అక్కడ కొందరు మిగతా ఖైదీలకు చెప్తారు స్టోరీని. అసలు ఆ స్టోరీలో ఏం జరిగింది? ఎందుకని లడ్డు జైలుకొచ్చాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఆబ్వియస్‌గా 'మ్యాడ్' మూవీ ఎందుకు నచ్చింది? కామెడీ వల్ల. ఇక్కడ కూడా చాలా నవ్వు తెప్పించే సీన్స్ ఉంటాయి. మెయిన్‌గా సిట్యుయేషనల్ అండ్ వన్ లైనర్స్ కామెడీ. సినిమా ఇంకా చూడాలంటే దీనికోసమే. మెయిన్‌గా పెళ్లి ఎన్వైర్న్‌మెంట్‌లోను, అలాగే గోవాలో వచ్చే కొన్ని షాట్స్‌లోను, పోలీస్ ఆఫీసర్ రోల్‌లో సత్య నరేష్ గారి రోల్, సునీల్ రోల్ ఇవి కామెడీగా ఉన్నాయి. పెర్ఫార్మన్సెస్ వైస్ ముగ్గురు హీరోలు బానే చేశారు. ఇక లడ్డు ఫ్రెండ్, అతని తండ్రి రోల్, మ్యాక్స్‌గా సునీల్ గారు, శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. ఫన్ పోర్షన్స్‌లో. ఇక ఫస్ట్ పార్ట్‌లో ఉండే హీరోయిన్స్ ఇక్కడ లేరు. మనోజ్‌కి హీరోయిన్‌గా చేసిన వారొకరు ఫ్యూ సెకండ్స్ కనిపిస్తారు అంతే. సాంగ్స్ హడావిడిగా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బై తమన్ గారు బానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్. పెద్ద స్టోరీ ఏం లేదు. 'మత్తు వదలరా 2' కూడా కొంచెం ఇదే తరహాలో ఉంటుంది. అసలు లాజిక్స్‌నే ఉండవు. స్టోరీ అయితే ఎటు నుండి ఎటేటో వెళ్ళిపోతుందనే ఫీల్స్. ఇక బ్లైండ్‌గా స్టోరీతో సంబంధం లేకుండా చూడాలి తప్ప ఫన్ కోసం. ప్రాపర్ ఫిల్మ్ కోసం చూస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. హీరోయిన్స్ అయితే ఎవరు లేరు సినిమాలో. హీరోయిన్ స్క్రీన్ టైమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసేవారు డిసప్పాయింట్ అవ్వచ్చు. ఒక చిన్న క్యారెక్టర్‌లో ప్రియాంక జవాల్కర్ గారు కనిపిస్తారు. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే వాచబుల్ ఫర్ ఫన్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.